రమ్మ బతుకు ఇలా తగలేడిందిరా. జేబులో చిల్లి గవ్వలేదు. ఇంట్లో అమ్మ నానేమో ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావు, జాబ్ చేసుకుంటే కదా అని అంటారు. నాకేమో జాబ్లు ఇంట్రెస్ట్ లేవు, సినిమా తీయాలని కోరిక. ప్రేమించిన పిల్ల వదిలేసింది. ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి నాకు వాల్యూనే కాదు. నేను బతకడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఇంకా నేను బతికి వేస్ట్. ఇంకా నన్ను ఎవరు అర్థం చేసుకోరు. దేవుడా, వచ్చే జన్మలో అయినా ఇవన్నీ ఏం బాధలు లేకుండా పుట్టించవా? ఇప్పుడు నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నావా? ఎవరు నువ్వు? భయపడదు, నేను నువ్వే, నీ అంతరాత్మ. నీతో ఎవరు లేదని, నిన్నెవరు అర్థం చేసుకోవట్లేదని, నీ బిల్లు వదిలేసిందని, ఇంట్లో ఏదో అమ్మ నాన్న అన్నారని చనిపోవాలనుకుంటాను. మీ అమ్మ నాన్న నిన్ను జాబ్ చేసుకోవాలని ఎందుకు అంటున్నారంటే నువ్వు వాళ్ళకేమో పెడతావని కాదు, రేపు రోజున వాళ్ళకేమన్నా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావని. అసలు నీ పెళ్ళి ఎందుకు వదిలేసిందో తెలుసా? నీ దగ్గర ఏమీ లేదని. ఇక్కడ మనతో ఎవరు ఉండరు. నీ కష్టాల్లో, నీ సుఖాల్లో అన్నిట్లో నువ్వే, నీకు నువ్వే, నీతో నువ్వే. నీలో నిన్ను వెతుక్కో. నీకు సినిమా తీయాలని ఉంది కదా, మరి ఒక్కటైనా తీసావు, తీయాలి కదా. మరి నీ పిచ్చేంటో మీ వాళ్ళకి తెలియాలంటే నువ్వు ఏదో ఒకటి చేసి మీ వాళ్ళకి చూపించాలి కదా. చూపించు. సినిమా బాగా తీసావు, బాగానే ఉంది. ఇక నీకు జాబులు ఇట్లా ఏం అవసరం లేదు, కానీ నువ్వు సినిమా ట్రై చేయి. ఇక నీకు జాబులు ఇట్లా ఏం అవసరం లేదు, కానీ నువ్వు సినిమా ట్రై చేయి. అన్న షార్ట్ ఫిలిం బాగా తీసినా కంటిన్యూ చేయి. హలో హలో, నీ షార్ట్ ఫిలిం చూసా, బాగుంది, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడ నుంచి నీతోటే ఉంటా. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ. నీకు నువ్వు చెప్పుకున్నట్టుంది. అరే, ఇక్కడేం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? నాతో నేను.